వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ రాజ్యసభ రేస్లో గల్లా అండ్ దేవినేని ఉమా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే గల్లా జయదేవ్కి సంబంధించి, దేవినేని ఉమాకు సంబంధించి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు గల్లా జయదేవ్ స్వచ్ఛందంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ డెసిషన్ తీసుకున్నారు. దేవినేని ఉమా బికాజ్ ఆఫ్ వసంత కృష్ణప్రసాద్ ఆయన పార్టీలోకి వచ్చిన కారణంగా దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వలేకపోయింది పార్టీ. సో ఆయన కన్విన్స్ చేయడం జరిగింది. అలా వాళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రజెంట్. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా ఎక్కడో చోట వాళ్ళని అకామిడేట్ చేయబోతున్నారు అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. బట్ అటు ఎమ్మెల్సీ ఇటు దేవినేని ఉమాని చూస్తే మంత్రిగా చేస్తున్నారు, సీనియర్ మంత్రిగా చేస్తున్నారు. దట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అటు చూస్తే కృష్ణా జిల్లా నుంచి ఒక సీనియర్ నేత, అటు చంద్రబాబు నాయుడుకి కూడా చాలా సన్నిహితంగా ఉన్న నేత, పార్టీ కూడా వెరీ లాయల్. అలాంటి నేతకు ఏ ఎమ్మెల్సీనో లేకపోతే ఏ ఆర్టీసీ కార్పొరేషన్ లాంటి పదవులు ఇచ్చి కూర్చోబెట్టలేరు. సో మంచి వాయిస్ కూడా ఉంది దేవినేని ఉమాకి. సాలిడ్గా పార్టీ కోసం కష్ట సమయంలో నిలబడ్డ నేత కూడా ఆయన. సో అందుకనే ఆయన రాజ్యసభకి ఎంపిక అవుతారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. అయితే ఎట్ ద సేమ్ టైం గల్లా జయదేవ్ కూడా మనకు తెలిసిందే, గల్లా ఫ్యామిలీ రాజకీయాల్లో గల్లా అరుణకుమారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గల్లా జయదేవ్ కూడా రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ అధినేతగా కూడా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆయనకు పేరుంది. 2014లో ఆయన టీడీపీలోకి వస్తే వాళ్ళ మదర్ ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. గుంటూరు ఎంపీగా గెలిచారు కూడా. గెలిచిన తర్వాత బీజేపీతో డిఫరెన్సెస్ వచ్చిన సమయంలో, ఎన్డీఏలోంచి టీడీపీ బయటకు వచ్చే సమయంలో ఆ రోజు గల్లా జయదేవ్ ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా చాలా అద్భుతమైన స్పీచ్. ఆయన హిస్టరీలో నిజంగానే గల్లా జయదేవ్ ట్రాక్ రికార్డులో అదొక నిజంగా ఒక లెజెండరీ స్పీచ్గా నిలిచిపోతుంది. అలా మొత్తానికైతే గల్లా జయదేవ్ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికల సమయంలో కూడా గల్లా గెలిచారు మరోసారి గుంటూరు నుంచి పోటీ చేసి. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి అనేక రకాలుగా ఆయనకి ఇబ్బందులు, ఆయన ఫ్యాక్టరీకి ఇబ్బందులు, అటు రాజకీయంగా ఇబ్బందులు. సో ఇన్ని కారణాలు, అటు ఆయనకు పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చినందుకు నాని లాంటి వాళ్ళు అలగడం కానీ, అమరాజా బ్యాటరీస్ ఏదైతే ఎక్స్టెన్షన్ ప్లాన్ పెట్టాలంటే దానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోకాలడ్డే ప్రయత్నం చేయడం కానీ, ఇలా అటు అమరావతి రైతుల కోసం మద్దతుగా నిలబడినందుకు ఆయన మీద భౌతిక దాడులు చేయించడం కానీ, ఇవన్నీ కూడా ఒక సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన. అందుకనే తాను కొన్ని రోజుల పాటు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాను అని నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆయన దూరంగా ఉంటున్నానని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎంత కన్విన్స్ చేసినా ఆయన వినకపోవడంతో అటు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు కూడా యాక్సెప్ట్ చేశారు ఆయన నిర్ణయాన్ని. ఈ క్రమంలోనే పెమ్మసాని హఠాత్తుగా సీన్లోకి వచ్చారు. ఈరోజు పెమ్మసాని కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే గల్లా జయదేవ్ ఉన్నట్లయితే గల్లా జయదేవే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉండేవాళ్ళు. సో మొత్తానికైతే ఆయన తీసుకున్న ఒక రాంగ్ స్టెప్ ఈరోజు గల్లా జయదేవ్ పొలిటికల్ కెరీర్ని డైల్మాలో పడేసింది. వేరేజ్ ఇక్కడ దేవినేని ఉమా విషయానికి వస్తే, సో ఎంత పార్టీకి లాయల్ అయినా స్థానికంగా ఉన్న కొన్ని ఇష్యూస్ కానీ ఆయనకు వ్యతిరేకంగా మారాయి. సో పార్టీ కూడా ఇదే సమయంలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో సఫికేషన్ కారణంగా మళ్ళీ టీడీపీ వైపు చూశారు. ఈ క్రమంలోనే దేవినేని ఉమాను కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు వసంతకి టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ దేవినేని ఉమా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన కంటే కూడా ఆయన అనుచరుల్లో ఆయనకి ఏ పదవి వస్తుందనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా రోజులుగా వీళ్ళిద్దరూ రాజ్యసభ రేస్లో ఉన్నారనే ప్రచారం మాత్రం జరుగుతూ వస్తుంది. పార్టీ వైపు నుంచి కూడా వాళ్ళిద్దరికి ఇదే హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రేపు రాబోయే జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతూ ఉన్నాయి. నిజానికి దీంట్లో మనం చూసినట్లయితే 4 రాజ్యసభ స్థానాల్లో ఒకరు పరిమళ నత్వాని, ఆయన రిలయన్స్ నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా 2020లో రాజ్యసభ సభ్యులయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాల పదవీ కాలాన్ని రేపటి జూన్కి పూర్తి చేసుకుంటారు. ఇంకొకరు ఎవరంటే ఆళ్ళ అయోధ్యారెడ్డి, మనకు తెలిసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రదరు. ఆయన కూడా రాంకీ సంస్థ అధినేత కూడా ఆయన పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సుభాష్కి కూడా మనకు తెలుసు, ఆయన జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేశారు, ఈయనను మోపిదేవి వెంకటరమణని. అయితే ఎప్పుడైతే సిఆర్డీఏ బిల్లు రద్దు చేయాలనుకున్నప్పుడు కౌన్సిల్లో టీడీపీకి బలమున్న కారణంగా వాళ్ళు అడ్డుపడిన సమయంలో జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వీళ్ళిద్దరూ కూడా రిజైన్ చేయడంతో వాళ్ళ మంత్రి పదవులు కూడా కోల్పోయారు. అప్పుడు వాళ్ళిద్దరికీ హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇస్తానని చెప్పి. మోపిదేవికి పిల్లి సుభాష్కి ఇద్దరికి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చున్నారు. మోపిదేవి ఆల్రెడీ రిజైన్ చేశారు.
టీడీపీలోకి కూడా వెళ్ళడం జరిగింది. సో మోపిదేవి రిజైన్ చేసిన స్థానం వెళ్ళేసి సానా సతీష్కి కేటాయించింది టీడీపీ. సో సానా సతీష్ టైం కూడా అయిపోవస్తుంది రేపు. అంటే ఆయన టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ బట్ ఇచ్చింది మాత్రం ఆ సీటు మోపిదేవికి జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా జూన్కి కంప్లీట్ అవుతా ఉంది. అంటే 4 స్థానాలు రాబోతూ ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెంబర్ గేమ్ దృష్ట్యా, ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ఆయన పార్టీకి ఒక స్థానం కూడా వెళ్ళే అవకాశం లేదు. సో అన్నీ కూడా మ్యాక్సిమం కూటమి టీడీపీ వైపు ఎక్కువ మొగ్గు ఉంటుంది కానీ జనసేన కూడా 21 షేర్లో ఉంది కాబట్టి ఈరోజు పార్టీల మధ్య ఆ సీట్లు పంచుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే గతంలో మనం చూస్తే బీసీ కృష్ణయ్య కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళి బీజేపీలో చేరి రిజైన్ చేసి మళ్ళీ అదే బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి రిజైన్ చేశారు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి. ఆ సీటు బీజేపీలో పాక సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది. అలా మనం చూస్తూ ఉంటే బీదా మస్తానరావు కూడా అంతే రిజైన్ చేశారు. బట్ అదే బీదా మస్తానరావు మళ్ళీ రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు టీడీపీ నుంచి. టీడీపీలో చేరారు ఆయన. సో మోపిదేవి సీటు మాత్రం అటు వెళ్ళడం జరిగింది సానా సతీష్కి. ఇలా ఈరోజు 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అంటే మ్యాక్సిమం టీడీపీ ఒక 3 తీసుకున్నా పవన్ కళ్యాణ్కి ఒకటి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా టీడీపీ 2 తీసుకొని అటు బీజేపీకి 1, పవన్ కళ్యాణ్కి 1 కేటాయించే అవకాశం అయితే ఉంటుంది జనసేనకి. సో ఇలాంటి సందర్భంలో ఆ 2 స్థానాల్లో ఎవరిని అకామిడేట్ చేయాలి అనే చర్చ జరుగుతూ ఉంది. యనమల లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ ముఖ్యంగా మాత్రం దేవినేని ఉమా పేరు అండ్ దాని గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. మరి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.